హాయ్ అండి. ఈరోజు పార్సల్ చేస్తున్నాము. అన్నీ చేయలేకపోయినాము, సగమే చేసినాము. మేమిద్దరం అయినందుకు అన్నీ చేయలేదు. మా అబ్బాయికి జ్వరం వచ్చి చాలా తక్కువే చేసినాము. రేపు చేస్తామండి అన్నీ. ఇందులో ఒకటి స్పెషల్ ఉంది. ఇందులో ఒక 7 మెంబర్స్కి స్పెషల్ పార్సిల్స్ వెళ్ళినాయి. అవి పర్టికులర్గా వేరే పర్సన్స్కి పంపించాల్సింది ఏమైనాయి అంటే అన్నీ మిక్స్ అయిపోయినాయి. అందులో కొన్ని ఎయిర్ పొటాటోస్, తర్వాత ఆల్రెడీ ఎయిర్ పొటాటో మొలకలు వచ్చినవి పెట్టాము. అదే కాకుండా మింట్, తులసి అవన్నీ పెట్టాము. మనం పంపించిన లిసియంతస్ కాకుండా 4 అదర్ వెరైటీస్ పెట్టాము. ఆ లక్కీ పర్సన్స్ ఎవరో మీకు ఒకవేళ పార్సిల్స్ వచ్చిన తర్వాత చెప్పండి. అదే అనుకోకుండా వచ్చింది, మేబీ అలాగా మీకు వెళ్ళాలని రాసి పెట్టిందేమో, అందుకే ఆ పర్టికులర్ పర్సన్స్కి వచ్చినాయి. మీరు అనుకోవచ్చు, మీకు తెలిసే ఉంటుంది కదా ఎవరికి పంపించారో అని. ఒకసారి అది చూడండి, బ్యాక్ సైడ్ పార్సిల్స్ ఎన్ని అయినాయి అంటే చాలా ఉన్నాయి, ఆల్మోస్ట్ 200 వరకు ఉన్నాయి. అందుకనే ఆ పర్టికులర్ 7 మెంబర్స్ ఎవరో అందులో మిక్స్ అయిపోయినాయి, తెలియలేదు. చూడండి, అమ్మ ఎయిర్ పొటాటోస్ అన్నీ తీసుకెళ్తామని. ఈ చెట్టు ఏదో అర్థం కాలేదు, ఇలాగా పాము మాదిరి వచ్చింది, దానికి ఆకులు లేవు, ఏం లేవు, తీగ మాదిరి వెళ్ళింది. ఇక్కడ చూడండి, ఎయిర్ పొటాటోస్ చిన్న చిన్న గడ్డలే పడి అవి మొలకలు వచ్చినాయి. ఎయిర్ పొటాటోస్ మేము ఆకు చెట్లు ఏమో అనుకున్నాం, పిచ్చి మొక్కలు అనుకున్నాం, తర్వాత తెలిసింది ఆ ఎయిర్ పొటాటో అని. కింద రాలే ఈ మొలకలు వచ్చినాయి. సో అవి కూడా ఉన్నాయి అని చెప్పేసి ఫ్రీగా ఇస్తున్నాం అందరికీ. మా దగ్గర ఉన్న అడిషనల్ ప్లాన్స్ అన్నీ. ఈరోజు అలా నాకు కూడా హెల్త్ బాగోలేకపోవడం వల్ల నేను కంటిన్యూ చేయలేకపోయాను, ఎక్కువ సపోర్ట్ చేయలేకపోయాను. అమ్మ నాన్న వాళ్ళిద్దరే చేశారు. నేను జస్ట్ వీడియో కాసేపు చూసి తర్వాత పడుకున్నా. నాకు నైట్ అంతా మీకు చాలామందికి మెసేజ్ వచ్చే ఉంటుంది నోటెడ్ అని. ఎందుకంటే నైట్ నేను 10 o'clock నుంచి మార్నింగ్ 6:30 వరకు అడ్రస్లన్నీ నోట్ డౌన్ చేస్తూనే ఉన్నా, మెసేజ్లు పంపిస్తూనే ఉన్నా. మేబీ చాలామంది ఫీల్ అయి ఉంటారు ఆ టైంలో నేను మెసేజ్ పెట్టినందుకు. సో ఎందుకంటే జస్ట్ ఎవరెవరి అడ్రస్లు రాసుకున్నానో వాళ్ళందరికీ నోటెడ్ అని జస్ట్ ఆ మెసేజ్కి రిప్లై ఇచ్చానండి. సో ఒకవేళ మీకు ఏమైనా డిస్టర్బ్ అయ్యింటే సారీ, ఏమనుకోకండి. ఆ టైంలో చేయాల్సి వచ్చింది. అలా నైట్ అంతా నిద్ర లేకుండా చేయడం వల్ల నాకు మార్నింగ్ అంతా హెడేక్ వచ్చి ఫీవర్ లాగా వచ్చింది. అందువల్ల నేను కూడా ఎక్కువ పార్టిసిపేట్ చేయలేదు, వీళ్ళిద్దరే చేశారు. బట్ చాలా వరకు స్పీడ్గానే చేశారండి, పర్లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంట్లో పని చేసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ వంట చేసి ఒక సైడ్ నాన్న ప్యాకింగ్ చేస్తుంటే నాన్న మొక్కలు పెడతా ఉంటే అమ్మ చేస్తూ ఉంది. ఫైనల్గా అన్ని టైం అయిపోతూ ఉందని కొన్ని తీసుకొని వెళ్తూ ఉంటే వర్షం వచ్చేసింది బాగా. అందుకే కార్లో వెళ్ళి మేమే ఇచ్చాము. సో ఇలా డిటీడీస్కి వచ్చి మన పార్సిల్స్ అన్నీ ఇచ్చాము. ఆ 7 పర్సన్స్ ఎవరో ప్లీజ్ చెప్పండి మీకు రిసీవ్ అయిన తర్వాత.